యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా మార్గం యాదగిరిని ఎన్నుకున్నట్లుగా కొందరు పద్మశాలి కుల బాంధవులు పలు పేపర్లలో ప్రకటన వేయించుకున్నారని, ఇది చెల్లనేరదని అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు కాటబత్తిని ఆంజనేయులు మాట్లాడుతూ, యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షునిగా మార్గం యాదగిరిని ఎన్నుకున్నట్లు కొందరు పద్మశాలి కుల బాంధవులు పలు పేపర్లో ప్రకటన వేయించుకున్నారని, ఇది చెల్లనేరదన్నారు. రాష్ట్ర సంఘం నుండి గుర్తు పొందిన జిల్లా అధ్యక్షులు చిక్క వెంకటేశ్వర్ యాదగిరిగుట్టకు విచ్చేసి అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గం మాది, ఎవరు పడితే వారు పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు ఎన్నుకుంటే ప్రకటించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు కుల బాంధవులు అఖిల భారత పద్మశాలి అనసత్రంలో ఉన్న 5 కీ పోస్టులను చేజిక్కించుకోవాలని దురుద్దేశంతో కొత్త సంఘాలను పెడుతూ ఉన్నారు. కావున ఉన్న వారందరిపై సంఘపరంగా చర్యలు తీసుకుంటామని కార్యవర్గం తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. కాటబత్తిని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంకం రాజేష్, కోశాధికారి కోడూరి నరసింహ, ఉపాధ్యక్షులు ఎర్రగుంట వెంకటేశ్వర్లు, బడుగు మల్లేశం, గోర్ల గణేష్, మండల శ్రీనివాస్, గోర్ల జ్యోతి, మూడ నరసింహ, కుసుమారాజు, మెరుగు మధుసూదన్, అంకం శ్రీనివాస్, భీమనపల్లి లక్ష్మీనారాయణ, మిరియాల కృష్ణ, గుండు నరేందర్, వెంట మార్కండేయులు, రుక్మోజీ తదితరులు పాల్గొన్నారు. నాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదగిరిగుట్ట సంబంధించిన పెద్ద మనుషులు అడాక్ కమిటీ పెట్టి మరి మార్గం యాదగిరిని అధ్యక్షులుగా నిర్ణయించడం అని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు. దాని మీద ఈరోజు మేము ప్రెస్ నోట్ చెప్తున్నాము. వాస్తవానికి మేము అధ్యక్షులు మా కార్యవర్గం 2 నెలలు అవుతుంది. మేము ఇంతవరకు కూడా రాజీనామా ఆమోదించడం కానీ ఏదీ లేదు. మాకు తెలియకుండా కేవలము ఈ సత్రానికి సంబంధించిన ఒక 5 కీ పోస్టులు అనే దాని మీద, ఆ కీ పోస్టులకు మేము పోవాలనే, పాత వాళ్ళ మేమే ఉండాలి, వేరే కొత్తలు రావద్దు అనే దాని మీద ఒక సాకుతోటి మరి పెద్ద మనుషులని పేరు చెప్పుకొని మరి పెద్ద మనుషులు మేమే చేస్తున్నాం, మేమే కార్యవర్గం వేస్తున్నాం, మేమే అడాక్ కమిటీ పెడుతున్నాం అని చెప్పి ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఈ పాంప్లెట్ల పేరు మీద కూడా రిజిస్టర్ నంబరు 3490 అనేది మా రిజిస్టర్ నంబర్ వేసుకొని మరి దొంగ తిరుగుడుగా ఈ కొత్త కార్యవర్గం అడాక్ కమిటీ పెట్టి కొత్త కార్యవర్గం అనేది పెట్టుకోవడం అనేది సమంజసం కాదు. వీళ్ళకు జిల్లా కార్యవర్గం కానీ రాష్ట్ర కార్యవర్గం ఏది లేదు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన కార్యవర్గం అనేది చెల్లదు. పాత కార్యవర్గం మాదే ఉంటుంది, మాదే లీగల్. కాబట్టి వీళ్ళు చేసిన ద్రోహానికి మరి ఈరోజు పోలీసులు కేసు పెడతాం, లాయర్ కోర్టు కూడా పోయి మన లాయర్ ద్వారా ఒక నోటీసు పంపి వాళ్ళ ఇజ్జదా వేసి వాళ్ళని బయటికి ఉంచి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ సంబంధించిన పెద్ద మనుషులు ఆ పోస్టులో వాళ్ళే ఉండాలనే ఆలోచన మీద, కొత్త వాళ్ళు రావద్దనే ఆలోచన మీద మరి కార్యవర్గం అనేది దొంగ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి అధ్యక్షులు తయారు చేసుకున్నారు. ఆ కార్యవర్గం అనేది చెల్లదని చెప్పి నేను మా కార్యవర్గ సభ్యులందరితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్నాను.